తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ప్లీజ్. ఎందుకు సార్ నన్ను మళ్ళీ పిలిపించారు? మామూలుగా పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి కదా, కానీ మీరు ఎందుకు అలా చేయలేదు? హత్య జరిగిన విషయం ఎవరికైనా చెబితే లేనిపోని గొడవలు జరుగుతాయన్న భయంతో ఇంటికి తాళం పెట్టి వెళ్ళిపోయాను. ఆ టైంలో మీరు జాన్ శామ్యూయల్ కి ఫోన్ చేశారు. మీరు ఫోన్ చేశారనే కదా శామ్యూల్ మాతో చెప్పాడు. అవును సార్, నేనే ఫోన్ చేసి చెప్పాను. కానీ మీరు హత్య జరిగిన ఇంట్లోంచి ఫోన్ చేసి చెప్పలేదు కదా? లేదు సార్, నేను మా ఇంటి నుంచే చేశాను. అబద్ధం. లేదు సార్, నేను చెప్పేది నిజం. అబద్ధం. బషీర్ సార్, ఇది హత్య జరిగిన ఇంటి తాలూకు కాల్ డీటెయిల్స్. మీరు ఉదయం 7:38 పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసిన 2 నిమిషాల లోపలే అదే నంబర్ నుంచి జాన్ శామ్యూయల్ నంబర్ కి కూడా ఒక ఫోన్ కాల్ వెళ్ళింది. అది నువ్వే చేశావని మాకు బాగా తెలుసు. చెప్పు త్రినాథ్, నీకు శామ్యూయల్ కి ఉన్న సంబంధం ఏమిటి? మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారు ఆ రోజు? బై ఎలక్షన్ లో మోహన్ సీట్ దొరికినట్టు శామ్యూల్ ఫోన్ చేసి చెప్పాను. మోహన్ సీట్ వచ్చిన విషయం తెలిసి మోహన్ ఎలాగైనా తప్పించాలని శామ్యూల్ నాతో మాట్లాడాడు. ఆ రోజు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసిన తర్వాత నేను శామ్యూల్తో ఫోన్లో మాట్లాడాను. నువ్వు నిజమే చెప్తున్నావా? అవును, నేను మోహన్ గారి ఇంట్లోంచి మాట్లాడుతున్నాను. నువ్వు అక్కడే ఉండు, నేను వెంటనే వచ్చేస్తాను. ఓకే. నేనే ముందు చూశాను, ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి తెలిసి వాళ్ళందరూ వచ్చారు. అప్పుడు ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. సార్, కానిస్టేబుల్ వెంకటేష్ వెళ్ళాడా? ఉన్నాడు సార్, వెళ్ళి పిలుచుకురా, నేను వచ్చాను. అలాగే సార్. శ్రీనాథ్, నువ్వు వెళ్ళు. మరి ఎందుకని నువ్వు ముందు అబద్ధం చెప్పావు? శామ్యూల్ గారు నన్ను కలిసిన విషయం ఇంకెవరితో చెప్పొద్దని నాతో చెప్పారు. శామ్యూయల్ తో మాట్లాడిన తర్వాత మీరేం చేశారు? నేను మా ఇంటికి వెళ్ళిపోయాను సార్. మళ్ళీ నువ్వు ఆ ఇంటికి ఎప్పుడు తిరిగి వచ్చావు? ఎస్పీ గారు వచ్చినప్పుడు. అప్పుడు అక్కడ శామ్యూల్, వెంకటేష్ ఇద్దరు ఉన్నారు కదూ? ఉన్నారు. అప్పుడు మీరు ఎవరో 3 వ్యక్తులతో మాట్లాడుతున్నానని చెప్పారే, వాళ్ళు ఎక్కడ ఉంటారు? మా పక్కింట్లోనే సార్. అరవింద్, ఎస్ సార్. గెట్ దమ్. ఆ తర్వాత కానిస్టేబుల్ వెంకటేష్ ని మీరు చూసారా? చూసాం సార్. ఏం చూసారు? త్రినాథ్ అటువైపు వెళ్ళిన కాసేపటికి కానిస్టేబుల్ వెంకటేష్ కూడా అటువైపు వెళ్ళాడు సార్. అప్పుడు చేతులు ఏదైనా ఉందా? ఉంది సార్. చేతిలో ఏదో తీసుకెళ్ళడం చూశాను సార్. అతను దాన్ని జీపులో పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు సార్. లేదురా, ఆయన చేతులు ఏం లేదు. ఆయన తిన్నగా ఇంట్లోకి వెళ్ళడం మేము చూసాం సార్. లేదురా, ఆయన చేతిలో ఏదో పార్సల్ ఉంది. ఆయన అది తీసుకెళ్లి జీపులో పెట్టాడు. నేను చూశాను. మర్యాదగా నిజం చెప్తారా లేకపోతే? రాజీ, ఛ! ఏంటిది రాజీ? కాదు సార్, వీళ్ళు నేరస్తులేమి కారు కదా. దే ఆర్ ట్రైయింగ్ టు హెల్ప్ అస్. మన దేశంలో పోలీసులకు భయపడే చాలా మంది నోరు తెరవడం లేదు. అది ప్రజల తప్పు కాదు, మన పోలీసుల తప్పు. మీరు చెప్పే కొన్ని విషయాలు, కొన్ని దృశ్యాల నుంచి మాకు కొన్ని క్లూలు దొరుకుతాయి. మీరు మాతో ఓపెన్ గా మాట్లాడచ్చు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. నాకు మీ యొక్క సహాయం కావాలి. విల్ యూ హెల్ప్ మీ? వి విల్ హెల్ప్ యూ. దట్స్ ఇట్. అయితే మీరు మీ మాట మీద నిలబడతారా? తప్పకుండా సార్. షూర్ సార్. వెరీ గుడ్. ఆ సమయంలో మీరు చూస్తుండగా వేరే ఏదైనా సంఘటన జరిగిందా? నాకు ఇప్పుడే గుర్తొచ్చింది సార్. ఆ సమయంలో రమ్య వాళ్ళ నాన్నగారు ఒక కానిస్టేబుల్ గొడవ పడ్డారు సార్. అవును సార్, అక్కడ గొడవ జరిగింది. సిఐ జోక్యం చేసుకుని సమస్య తీర్చారు సార్. ఈ సంఘటన జరిగింది అక్కడికి వెంకటేష్ రావడానికి ముందా లేక తరువాత? అదేమిటంటే వచ్చిన తర్వాతే సార్. ఏమిటి అభిప్రాయ భేదాలున్నాయా? ఉన్నాయి సార్, కానీ దానికి ముందే నా అనుమానం. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఉంటాను సార్. సార్, ఇంతకుముందు మీరే చెప్పారు కదా మనసులో ఉన్న సందేహాల్ని బయట పెట్టమని. అవును సార్, రమ్య గారు చనిపోయిన ఇంటి బయట మేము నిలబడి ఉండగా ఆ విషయంలో మీకు ఏమిటి అనుమానం? ఏం లేదు సార్, అటువంటి ఆల్టరేషన్ చేసిన బైక్ ని మేము ఇంతకుముందు చూసిందే లేదు సార్. అది ఎవరిదో బయటపడదై ఉంటుంది. సారీ సార్. సార్, వాట్ డు యు థింక్? దేని గురించి సార్?
వాళ్ళు చెప్పిన విషయం గురించి. ఆ బైక్ గురించి ఇచ్చిన స్టేట్మెంట్ మనం పెద్దగా పట్టించుకోనక్కర్లేదు సార్. కానిస్టేబుల్ వెంకటేష్ విషయంలో వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ మనం పట్టించుకునే అవసరం లేదు. ఒకవేళ కానిస్టేబుల్ వెంకటేష్ విషయంలో వాళ్ళిద్దరూ చెప్పింది నిజమే అయితే అర్థం కాలేదు కదా. ఇట్స్ ఎ గెస్, అ వైల్డ్ గెస్. లెట్స్ గో బ్యాక్ టు దట్ డే. త్రినాథు, వెంకటేషు ఈ ముగ్గురు నించునుండగానే బయటికి వెళ్లారు. కాసేపు అయిన తర్వాత వెంకటేష్ మాత్రమే వచ్చాడు. అది వీళ్లలో ఒక్కరే చూశారు. సరిగ్గా ఆ సమయంలోనే ప్రభాకర్ కి ఒక పోలీసుకి గొడవ జరిగి ఉండొచ్చు. కరెక్ట్ గా అప్పుడే వెంకటేష్ బయటికి వెళ్ళి ఉండొచ్చు. అది ఆ ముగ్గురు చూసుండకపోవచ్చు. మళ్ళీ తిరిగి వచ్చి ఆ ముగ్గురు నించునే పొజిషనింగ్ లో మార్పు ఏర్పడి ఉండొచ్చు. వెంకటేష్ ఒక చిన్న పార్సిల్ తో వచ్చాడు. దాన్ని జీపులో పెట్టాడు, తిరిగి వెళ్ళిపోయాడు. అది ఆ ముగ్గురులో వేరొకరు చూసుండొచ్చు. ఆ విధంగా జరిగి ఉండొచ్చు కదా. అయితే వాళ్ళిద్దరు చెప్పింది నిజమే ఉండొచ్చు. బుక్ తీసిచ్చింది వెంకటేష్ అయి ఉంటాడు. అంటే తిరిగి వచ్చినప్పుడు అతని చేతిలో ఉన్నది శామ్యూల్ బ్రీఫ్ కేసులో డబ్బు చూశారని త్రినాథ్ చెప్పింది నిజమే అయితే వెంకటేష్ చేతిలో ఉన్న ఆ పార్సెల్ డబ్బే అయి ఉండాలి. అతను చెప్పిన బైక్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? దారిని పోయే వాళ్ళది అయి ఉండొచ్చుగా. అది దారిని పోయేవాడిది కాదు. ఒకవేళ నువ్వు చెప్పినట్టుగా వాడు దారిని పోయేవాడే అయితే బైక్ ఆపి ఆ బాడీ ఎవరిదని అడిగి వెళ్లాల్సిన అవసరం లేదు కదా. అది కాదు సార్, దారిన వెళ్లే వాళ్ళే అయితే అంత శ్రద్ధ తీసుకోరు కదా. దారిని వెళ్లేవాడైతే తిన్నగా వెళ్ళాలి. ఎందుకని మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళాడు? ఒకవేళ ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి వచ్చుంటాడేమో. తెలుసుకోవాలని వచ్చిన వాడు ఎందుకు ఇంతమంది చేరారా అని అడుగుతాడు. అంతేకాకుండా అటువంటి బైక్ ఇంతకు ముందు ఈ ఏరియాలోనే చూడలేదు అని అతను చెప్పాడు కదా. ఆ బైక్ మీద వచ్చిన వ్యక్తి తిరిగి వెళ్లడం వల్లే అతనికి అనుమానం కలిగింది. తిన్నగా వెళ్ళుంటే అనుమానించాల్సిన అవసరం లేదు కదా. తన అనుమానాన్ని తీర్చుకోవడం కోసం ఆ వ్యక్తిని పిలిచి అడగలేదు. ఆ బైక్ లో వచ్చింది ఎవరై ఉంటారు, ఎందుకని వచ్చుంటారు? వాడు ఎవడైనా సరే రమ్య చనిపోయిందా లేదా అని తెలుసుకోవడం కోసమే వచ్చుంటాడు. సార్, రమ్య గారు మరణించిన ఇంటి నుంచి కానిస్టేబుల్ వెంకటేష్ మధ్యలో వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చినట్టుగా ఎస్ఐ చెప్పారు. ఎందుకని? వాళ్ళ ఇంట్లో ఏదో ముఖ్యమైన పని చెప్పాడట. మళ్ళీ అరగంట గడిచాక వచ్చాడని చెప్పారు. మనం క్రాస్ ఎంక్వైరీ చేయాలి. హలో, వెంకటేష్ గారు ఇల్లేనా? అవునండి. నేను స్టేషన్ నుంచి సుధాకర్ మాట్లాడుతున్నా. వెంకటేష్ గారిని శ్యాంప్రసాద్ గారు అరెస్ట్ చేశారు. భగవంతుడా, ఎందుకు? రమ్య హత్య కేసులో ఈయనకేదో సంబంధం ఉందట. ఆ రోజు వెంకటేష్ గారు మీ ఇంట్లో డబ్బులు పెట్టారు కదా, దాని గురించి పెద్ద గొడవలు అవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డబ్బు మీ ఇంట్లో ఉంచకండి. అది మీ ఇంట్లో ఉంటే రెడ్ హ్యాండెడ్ గా మీరు దొరికిపోతారు. ఒకవేళ దొరికిపోయారంటే వెంకటేష్ గారిని ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఏమిటి దేవుడా ఈ పరీక్ష? ఈ ఫైల్ మీకమ్మని ఎస్ఐ గారు చెప్పారు. ఆ డబ్బు బ్యాంకులో కడితే అనుమానం వస్తుందని ఇంట్లోనే పెట్టారు. నెల నెల జీతం రాగానే దాంతో పాటు కొద్ది కొద్దిగా కట్టొచ్చని ప్లాన్ వేసుకున్నాం. మీరు ఎందుకని ఆ నోట్బుక్ తీసి శామ్యూల్కి ఇచ్చారు? శ్రీనాథ్, నువ్వు వెళ్ళు. సరే. ఉదయం నేను ఫోన్లో చెప్పిన పని చేసావా? ఆత్మహత్య లెటర్ ఏం కనిపించలేదు సార్. అది నాకు తెలుసు. నేను చెప్పింది తీసుకొచ్చావా? లేదు సార్, అది చాలా కష్టమైన పని. ఎస్ఐ సిఐ అక్కడి నుంచి కదలట్లేదు సార్. బుక్ తేవడానికి ఏమిటయ్యా నీకు సమస్య? సార్, అది చాలా రిస్క్. తెలిసిందంటే నా ఉద్యోగం పోతుంది. బై ఎలక్షన్స్ లో గెలిస్తే నేను మంత్రిని అవుతాను. అప్పుడు నీకేమిటి భయం? ఫోటో తీ, అన్ని నోట్ చేయండి. నేను రమ్య తండ్రిని. నా కూతురు చూడడానికి వదలరే. ఇక్కడసరిగా నా కూతురు చూద్దామని వస్తే నన్ను అడ్డుకుంటారా? బాబాయ్, కంట్రోల్ చేసుకోండి. టెన్షన్ అవ్వకండి ప్లీజ్. ఊరుకోరా. మీకే చెప్తాను. మీ మనుషులేనా? నా మాట వినండి. కానిస్టేబుల్స్ అందరిని క్లియర్ చేయండి. ఇందులో అసలైంది ఉంది. డబ్బు ఎప్పుడు కావాలి? వద్దు సార్,
అయితే సరే. పోనీ ఇప్పుడే ఇచ్చారు సార్. సార్, శామ్యూల్ యొక్క ఫోన్ కాల్స్ డీటెయిల్స్, ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్. కూర్చో. టూ 2570-663 258-7741. మరణ వివరం తెలిసిన తర్వాత ఈ 2 నంబర్లకే ఎక్కువసార్లు ఫోన్ చేసి చెప్పారు. అవును సార్, శామ్యూల్ యొక్క మొబైల్ నుంచి ఆఫీస్ ఫోన్ నుంచి 2 నంబర్స్కే ఎక్కువ కాల్స్ వెళ్ళాయి. ఎవరివి ఈ 2 నంబర్లు? ఈ 2 ఒకళ్ళవే సార్, ఎస్పీ జేమ్స్ జోసెఫ్వి. బషీర్, ఇందులో ఒక విషయం గమనించావా? హత్య జరిగిన మరుసటి రోజు ఉదయాన్నే 7:40కి త్రినాథ్ శామ్యూల్ రెసిడెన్స్ నంబర్ కి ఫోన్ చేశాడు. 7:42కి అదే నంబర్ నుంచి శామ్యూల్ ఎస్పీ రెసిడెన్స్ నంబర్ కి ఫోన్ చేశాడు. 5 నిమిషాలు వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. అదైనా ఒక అరగంట తరువాత 8:18కి ఎస్పీ ఒక ల్యాండ్ లైన్ నంబర్ కి ఫోన్ చేశారు. 23-157-11. కరెక్ట్ గా 8:34 నిమిషాలకి ఈ నంబర్ నుంచి ఒక కాల్ శామ్యూల్ ఇంటికి వెళ్ళింది. సో 23-157-11 is a hot number for us. Get these details and trace him in. సూసైడ్ నోటీస్ రాసింది హత్య చేయబడ్డ వ్యక్తి కాదు అని తెలిసాక ఇప్పుడు మన ముందు ఇంకొక సమస్య తలెత్తింది. ఫుట్ ప్రింట్స్ కి సంబంధించిన వ్యక్తి ఎందుకని రమ్య రూమ్ లో దాక్కున్నాడు? రమ్యను చంపడానికి. ఓకే, చంపిన తర్వాత ఆ వ్యక్తి రూమ్ నుంచి బయటికి వెళ్ళాడు. అయితే ముందు రోజు హత్య చేయడానికి వెళ్ళిన ఆ వ్యక్తిని రూమ్ లోపల పెట్టి బయట నుంచి తాళం వేసింది ఎవరు? ఒకవేళ మీరు డీజీపీ గారితో చెప్పిన విధంగానే ఈ హత్య జరిగిందేమో. నోను, అది నేను కేవలం పాసిబిలిటీ కోసం చెప్పాను. రేరెస్ట్ ఆఫ్ ద రేర్. సార్, ఒకవేళ మన లిస్ట్ లో లేని వ్యక్తి ఇది చేసుంటే? పాసిబుల్. ఆ విధంగా అయితే మన లిస్ట్ లో ఉన్న వాళ్లే ఎవరో హంతకుడికి సహాయం చేసుండాలి. ఒకరి కోసం ఇంకొకరు. ఆ ఇంటికి 2 తాళాలున్నాయి కదా? అవును సార్. ఒక తాళం మీ దగ్గర ఉంది, ఇంకొకటి రమ్యమ్మ గారి దగ్గర ఉంటుంది. రమ్య గారు ఆ తాళం ఎక్కడ పెడతారు? అది నాకు తెలియదు. రమ్య గారు ఎన్ని గంటలకు పడుకుంటారు? మోహన్ గారు లేనప్పుడు త్వరగా పడుకుంటారు. ఏ టైంకి? అది 9-9:30కి. ఇంతకు ముందు ఎప్పుడన్నా రమ్య గారికి తోడుగా రాత్రులు ఉన్నారా? అవును సార్, ఆవిడ కొంట్లో బాగుండనప్పుడు. నువ్వు ఆ ఇంట్లో ఉంటే ఎక్కడ పడుకుంటావు? అది వంటగదిలోనే సార్. రమ్య ఒంటరిగా పడుకోవడానికి భయపడే వ్యక్త? అటువంటిదేం లేదు. ఎప్పుడైనా కరెంటు పోయి చీకటిగా ఉన్నప్పుడు ఆవిడ భయపడేవారు. అలా అనిపించడానికి కారణం? ఒకరోజు నేనుండగానే కరెంటు పోయింది. రమ్యమ్మ గారు భయంతో నన్ను గట్టిగా పట్టుకున్నారు. కరెంటు పోయింది రమ్య పడుకోవడానికి ముందరా లేక తర్వాత? పడుకోక ముందే సార్. నిద్ర పోయిన తర్వాత కరెంటు పోతే ఎప్పుడైనా మిమ్మల్ని పిలిచారా? లేదు సార్, ఎప్పుడూ అటువంటి సందర్భం ఏర్పడలేదు. అదేంటి, వాళ్ళింట్లో మాత్రం పవర్ పోదా? అది కాదు సార్, కరెంటు పోయినా పనిచేసేలా మోహన్ గారు ఒక మిషన్ కొనిపెట్టారు. జనరేటరా? కాదు, బ్యాటరీతో పనిచేసే ఇన్వర్టరా? ఆ, అవును సార్. ఆ మిషన్ ఎక్కడుంది? వాళ్ళ బెడ్రూమ్ లోనే. Open that. Switch on the fan. మెయిన్ స్విచ్ ఆఫ్ చేయి. ఇన్వర్టర్ కనెక్ట్ అయినప్పటికీ ఎందుకని ఫ్యాన్ ఆఫ్ అయింది? ఒకవేళ ఇది పాడై ఉండొచ్చు సార్. ఆ ఇన్వర్టర్ స్విచ్ ఆన్ చేయి. సి, అప్పుడైతే ఎవరో ఇన్వర్టర్ ఆఫ్ చేశారు. ఎందుకని సార్? చదువుకుంటున్న రోజుల్లో రమ్య ఎవరినైనా ఇష్టపడేదా? ఐ మీన్ ఎనీ లవ్ అఫేర్స్? లవ్ అఫేర్స్ లాంటివేమీ లేవనుకుంటాను. బట్ మోహన్ సార్ని లవ్ చేస్తుందని చెప్పినప్పుడు నేను కొంచెం షాక్ అయ్యాను. పెళ్ళైన తర్వాతే నాతో ఆ విషయం చెప్పింది. ఆ అమ్మాయిది చాలా వింత మనస్తత్వం సార్. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండేది. మీరిద్దరూ అంత ఇంటిమేటా?
మరీ అంత ఇంటిమేట్ కాదు. మా నాన్నగారికి లైబ్రరీ ఉంది. బుక్స్ కోసమని తను అక్కడికి వచ్చేది. నన్ను కలవడం కోసమని మా ఇంటికి ఒకసారి వచ్చింది. అది 2 ఏళ్ల క్రితం. ఎందుకని? నా ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అప్పుడు చూడడానికి వచ్చింది. అవును, నీ దగ్గర కొన్ని బుక్స్ తీసుకెళ్ళినట్టుంది. అవి నాన్నగారి లైబ్రరీలోవి. నా దగ్గరున్న రెసిపీ బుక్స్ చూసి ఫోటో కాపీ తీసుకొని ఇస్తానని చెప్పి తీసుకెళ్ళింది. ఒక స్నేహితురాలిగా రమ్య పైన మీకున్న అభిప్రాయం? తను బయటకు చెప్పుకోలేని సమస్యతో సతమతమవుతూ ఉండేది. ఆ విషయం ఏంటన్నది నాకు అంత క్లియర్ గా తెలీదు. ఒకవేళ మీరు అనితని అడిగితే? ఎవరా అనిత? మా కాలేజ్ లో మా బ్యాచ్ లో చదివింది. రమ్యకి బెస్ట్ ఫ్రెండ్. ఈ అనిత ఇప్పుడెక్కడ ఉంటుంది? నిన్ను మేపుతున్నది ఎవర్రా? Mr. John Samuel, you are under arrest. మళ్ళీ చేస్తాను. I am arresting Mr. James Joseph IPS, who is under suspension. For conspiracy and fabricating suicide note of late Ramya Mohan. Please come. మీకు ఈ స్థితికి ఎవరో తెలుసు? ఇంతకు ముందు ఇతడు ఒక క్రిమినల్ కేసులో పట్టుబడ్డాడు. ఇతన్ని ఆ కేసు నుంచి రక్షించింది మీరే. అది No. మీది శామ్యుల్ ది ఫోన్ బిల్స్ లో దొరికిన మాకు ఈ నంబర్ ని బట్టి ట్రేస్ చేసి వాడిని పట్టుకున్నాం. చెప్పాల్సిందంతా ఇతను పూర్తిగా చెప్పేశాడు. రమ్య చనిపోయిందని తెలిసిన తర్వాత శామ్యుల్ నన్ను కలిసి మాట్లాడాలని చెప్పాడు. ఆత్మహత్య అనుకుంటున్నాను, కానీ ఇంకా ఏమి నిర్ధారణ కాలేదు. ఆవిడ రాసిన ఆత్మహత్య లెటర్ దొరికిందా? ఇప్పుడు దాని గురించి మనకెందుకు? ఇంకా పోలీస్ ఎంక్వైరీ చేయాలి కదా. దాని గురించి నేను చూసుకుంటానులే. నువ్వు ఈ కేసు ఇంట్రాగేట్ చేయడానికి డీజీపీ ఆర్డర్స్ ఇచ్చారు కదా. అయితే ఏంటి? అక్కడికి నువ్వు ఖచ్చితంగా వెళ్ళి తీరాలి కదా.
నువ్వందుకు ఒప్పుకో, మన పని సులువైపోతుంది. రమ్య హ్యాండ్ రైటింగ్ ఫోర్జరీ చేయించడం కష్టమేమీ కాదు. దానికి కావాల్సిన మనిషి నేను అరేంజ్ చేస్తాను. సిద్దిక్ అనే మనిషి మిమ్మల్ని కలుస్తాడు. అతనికి ఏం చేయాలని వివరాలు చెప్పండి. నాకు టైం అయింది, నేను బయలుదేరతా. ఇలా చూడండి, ఒక విషయం, ఏ అనుమానం వచ్చినా ఎటువంటి హెల్ప్ కావాలన్నా వెంటనే నన్ను కాంటాక్ట్ చేయాలి. అలాగే. సార్, మనకు సంఘటనా స్థలంలో దొరికిన రాక్సాన్ పౌడర్ ఇక్కడదే సార్. సార్, ఇటువైపు ఓ దారుంది. ఈ మార్గంలో వెళితే క్రైమ్ స్పాట్ కి ఈజీగా చేరుకోవచ్చు. ఈ చుట్టుపక్కల ఇళ్లేవి లేవా? ఒకే ఇల్లుంది సార్, ఆ కార్నర్ లో. ఆ ఇంట్లో ఉండేది ఇతనే, పేరు థామస్. ఈ రాళ్ల పౌడర్ ఎందుకని ఇక్కడ పోసా? పెద్ద వర్షం వస్తే ఇక్కడ గుంట అయిపోద్దండి, అందుకే ఇక్కడ తీసుకొచ్చి పోసాను. మనం ఒకసారి ఆధారం చూడొచ్చు. సార్, థామస్ తో ఈ కేసు గురించి డిస్కస్ చేసినప్పుడు అతను నాకు ఒక విషయం చెప్పాడు. సాధారణంగా చీకటి పడ్డాక ఇటువైపు బళ్ళేవి వెళ్ళవట. కానీ కొన్ని రోజుల క్రితం చీకటి పడ్డ తర్వాత ఒక బైక్ ఇటువైపుగా వెళ్లే శబ్దం వినిపించిందని థామస్ చెప్పాడు. రమ్య హత్య జరిగిన తర్వాత ఇంకే బైక్ వెళ్ళలేదు.